హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ కోసం ఎవరికైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక నన్ను మీరు రీసెల్లర్గా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే ఓన్గా మీరు ఒక ఐటమ్స్ కావాలన్నా, శారీస్ కావాలన్నా నేను గ్రూప్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే న్యూ ఐటమ్స్ అనేవి పెడతా ఉంటాను. నేను కూడా రీసెల్లర్గా 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అలాగే నా దగ్గర కూడా చాలామంది చేస్తున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక మీకు మామూలుగా ఎప్పటికప్పుడు న్యూ ఐటమ్స్ కావాలి, పిక్స్ కావాలి, వీడియోస్ కావాలి చూసి మీకు ఎప్పుడైనా సరే కావాలి అనుకుని ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే కనుక నేను గ్రూప్లో యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను. లేదనుకుంటే ఇండివిజువల్గా అయినా మామూలుగా మీరు కాంటాక్ట్ అవుతే కనుక మీకు ఎవ్రీడే కూడా ఒక మంచి ఐటమ్స్ అనేవి నేను స్టేటస్లో కానీ గ్రూప్స్లో కానీ అన్నిట్లో పెడతా ఉంటాను. మీకు ఇండివిజువల్గా కావాలి అనుకున్నా సరే నేను అప్పటికప్పుడు పెడతా ఉంటాను. శారీస్ కానీ జ్యువెలరీ కానీ చాలా చాలా మంచి క్వాలిటీగా ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వాళ్ళు కొరియర్ చేస్తారు. ఐటమ్స్ అయితే మాత్రం చాలా నెంబర్ 1 క్వాలిటీగా ఉంటాయి. నేను కూడా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా నేను ఇది చేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐటమ్స్ కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు రీసెల్లర్గా చేస్తాము అనుకుంటే కనుక గ్రూప్లో యాడ్ చేయమంటే యాడ్ చేస్తాను. ఇంకెక్కడ వచ్చేసి ఈరోజు వ్లాగ్ వచ్చేసి శుక్రవారం మరుసటి రోజు సాటర్డే వ్లాగ్ ఇది. ఎందుకంటే ముందు రోజు మనకి వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదా. ఇంకొచ్చేసి ఇంకా మరుసటి రోజు కొంచెం పనులు ఎక్కువే ఉంటాయి మనకి. అంటే వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఒక వినాయక చవితి కానీ ఏవైనా ఫెస్టివల్స్ ఉంటాయి కనుక మనకి ఏంటంటే పండగలు వస్తే కనుక పూజలు చేయాలి అనుకుంటే కనుక మనకి ముందు రోజు పని ఎక్కువ ఉంటుంది, పూజ అయిపోయిన మరుసటి రోజు కూడా పని ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు 3:30కి లేచి ఇంకా ముగ్గురికి కూడా పిల్లలకి అతనికి మొత్తం ముగ్గురికి కూడా క్యారేజ్లు అనేవి ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఒక్కొక్కటిగా క్లీన్ చేసేస్తాను. ముందుగా అయితే మాత్రం ఇంకా లెక్కని ఇంకా స్నానం చేసేసి ఇంకా దీపాలన్నీ కూడా అయిపోయాయి. ఇంకా ఇక్కడ వంట అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ముందు రోజు మనం పిండి వంటలు చేసినవి అన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. అవి కొన్ని తోమినా సరే కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. ఇంకా మనకి మరుసటి రోజు కంటే వర్క్ ఎక్కువనే ఉంటుంది కిచెన్లో. అయితే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవన్నీ కట్టాక మిగతావన్నీ కూడా అవి కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే పని సులువుగా అయిపోవాలన్నా, ఏదైనా పని మనం ప్రశాంతంగా చేసుకోవాలన్నా సరే నాకు ముందు కిచెన్ అనేది మనకి నీట్గా ఉంటే కనుక మనం మిగతా పనులు ఏవైనా సరే మనం సులువుగా చేసుకోవడానికి బాగుంటుందని నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. ఎప్పుడు కూడా నేను అందుకనే వంట అయిపోయిన వెంటనే కానీ లేదంటే ఏదైనా పని అయిపోయిన వెంటనే కానీ కిచెన్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకుంటాను ఎప్పుడు కూడాను. ఎందుకంటే మన ఆడవాళ్ళు ఎక్కువ ఉండేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ అనేది కొంచెం నీట్గా ఉంచుకుంటే కనుక మనకి నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను కదా కిచెన్ క్లీనింగ్ అనేది. అయితే ఇంకా ఇవంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గులో పెట్టేస్తున్నాను మొత్తం అంతా కూడాను. ఎందుకంటే మనకి కొంచెం ఎంగిలి పాత్రలు లాంటివి ఏవైనా ఉన్నా, వంట పాత్రలు లాంటివి ఏవైనా ఉన్నా సరే జిడ్డుగా ఉంటుంది. అలాగే షింక్ అంతా పాడైపోతుంది. ఒకవేళ షింక్ లేకపోయినా సరే మనం వంట చేసే ప్లేస్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటివి రాకుండా, అలాగే బల్లులు, దోమలు, ఈగలు ఇలాంటివి ఏవి రాకుండా ఏవి కూడా అంతా కూడా నీట్గా ఉంచుకుంటే గనక బొద్దింకలు కూడా రావు. లేదంటే మనకు తెలియకుండానే అవి మనం వండిన పాత్రలోకి కానీ తిన్న ప్లేట్స్లోకి కానీ మనకి తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. మనం నైట్ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నా మనకు మంచిదే. అలాగే మార్నింగ్ మనకి వంటంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నా సరే మనకి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మిగతా పనులు ఒకవేళ బెడ్రూమ్స్లో కానీ ఏవైనా పనులు చేయాలి అంటే కనుక మనం నీట్గా చేసేసుకోవచ్చు, స్లోగా కూడా చేసుకోవచ్చు. ప్రశాంతంగా మనకి కిచెన్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి మిగతా పనులన్నీ కూడా మనం సులువుగా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందు రోజు మనం అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు లాంటివి ఉంటాయి కదా. అయితే అందులో కొన్ని ఫ్రూట్స్ అయితే పెడతాం కదా. అందులోని కొంచెం పోమోగ్రానేట్స్ షీట్స్ అవి గింజలు
అలాగే గ్రేప్స్ అనేవి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి ఏవైనా స్నాక్స్ లాంటివి చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళు కూడా ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా తినడానికి పెడతా ఉంటాం కదా! అలాగే ఇది కూడా ఏంటంటే కొంచెం సింపుల్‌గా మనం ఈ ఫ్రూట్స్‌తోనే అంటే ఓన్లీ గ్రేప్స్‌తోనే కాకుండా గ్రేప్స్‌లో ఈ పోమోగ్రానేట్స్ షీట్స్ ఇలాగే వేసేస్తున్నాను. ఈ దానిమ్మ గింజలు ఇలా వేసేసుకుంటున్నాను. ఇందులో పాలు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే గనక. లేదు అనుకుంటే నేనైతే పాలైతే వేయట్లేదు. పాలేసుకుంటే ఇంకా కొంచెం థిక్‌గా వస్తది జ్యూస్ అనేది. ఒకవేళ మీకు ఎవరికైనా మీకు ఒకవేళ వేసుకుంటాం అనుకుంటే గనక పాలేసుకుంటే సరిపోతుంది. జస్ట్ షుగర్ కొంచెమే వేశాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫ్రూట్స్‌లో షుగర్‌ల తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం షుగర్ వేశాను. అలాగే ఫ్లేవర్ కోసం చిన్న హార్లిక్స్ అనేది వేశాను. హార్లిక్స్ పౌడర్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ 2, 3 సార్లు ఇలాగ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే గనక మనకు జ్యూస్ రెడీ అయిపోద్ది. జ్యూస్‌లో ఏంటంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే గనక మనకి ఒక 4 మెంబర్స్ వరకు సరిపోతాయి. అంటే స్వీట్‌నెస్ అలాగే టేస్ట్ కూడా మనం ఒక్కసారి చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే గనక మనం తాగేటప్పుడు ఏంటంటే టేస్ట్‌గాను అలాగే స్వీట్‌నెస్ కూడా సరిపోయేలాగా చూసుకోవాలి. నేను యాడ్ చేసిన వాటర్‌కి అయితే మాత్రం ఒక 4 మెంబర్స్‌కి వచ్చేలాగా నేను వేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా! కొంచెం పెద్దది జల్లెడ లాంటిది మనకి టీ వడ లాంటిది కొంచెం స్టీల్‌ది జ్యూసుల కోసం అనేసి ఒక 2 తీసుకున్నాను. అందులోనే ఇలా వేసేసుకుంటే గనక మనకి సులువుగా ఏవైనా పొట్టు లాంటిది ఏమైనా ఉంటే గంట అంటే గ్రేప్స్ తొక్కలు లాంటివి ఉంటాయి కదా! అవి పక్కకు వచ్చేస్తాయి. మనం పోమోగ్రానేట్స్ గింజలు లాంటివి ఉంటాయి కదా! లోపల పొట్టు అది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఫుల్‌గా కలిపేసి మనము ఇంకా ఇలాగే తాగేయొచ్చు. ఇవైతే నేను ఒక 4 మెంబర్స్‌కి సరిపడా చేశాను. ఇక్కడ మీకు గ్లాస్ కొలత ప్రకారం చూపిస్తున్నాను కదా! ఈ గ్లాస్ కొలత ప్రకారంగా ఇంకొక 3 గ్లాసెస్ వచ్చేస్తాయి మాట. నేను ఇప్పుడు చేసిన జ్యూస్ అయితే మాత్రం. అంటే టేస్ట్ కానీ, స్వీట్‌నెస్ కానీ చక్కగా సరిపోయింది. మీకు ఎవరికైనా పాలు ఒకవేళ మిల్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే గనక మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ వాటర్ వేసుకొని కొంచెం హార్లిక్స్ అనేది యాడ్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది ఫ్లేవరు. అది దానిమ్మ గింజలు లేకుండా మామూలు గ్రేప్స్తోనే అయితే గనక మిల్క్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నేను 2 మిక్స్ చేశాను కాబట్టి మిల్క్ యాడ్ చేయలేదు. ఓన్లీ వాటరే వేశాను. చూడడానికి కొంచెం పల్చగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. స్వీట్నెస్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయి ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్ అనేది నేను బుక్ చేశాను. ఏంటంటే మనకి లేడీస్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇవి ఎక్కువగా ట్రెండీగా ఉన్నాయి కదా! అలాగే ఎక్కువగా మనకి గైనకాలజిస్ట్ మనకి ఎక్కువ ఈ మధ్య కాలంలో లేడీస్‌కి ఎక్కువగా సజెషన్ కూడా ఇస్తున్నారు ఈ కప్స్. అలాగే మనం ఏంటంటే ప్యాడ్స్ కన్నా నాకు ఇవి ఎందుకో బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏవైనా క్యాంపులు వెళ్ళేటప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా జర్నీ చేసేటప్పుడు కానీ కొంచెం అప్పటికప్పుడు డేట్స్ వచ్చాయంటే కనుక మనకి లేడీస్‌కి ఇబ్బంది పడతా ఉంటాం కదా! ప్యాడ్స్ మనం పెట్టేటప్పుడు కానీ, లేదంటే అది తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఈ కప్స్ వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే నాకు ప్యాడ్స్ కన్నా ఇది కొంచెం బెస్ట్ అని అనిపించింది. అందుకని బుక్ చేశాను. మన లేడీస్‌కి అయితే ఇది చాలా చాలా ఉపయోగం పడతది. ఇంకోటేంటంటే చాలామందికి దీని గురించి చాలా బాగా తెలుసు. తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అలాగే తెలియని వాళ్ళు ఈ కప్స్ అనేవి ఒకసారి ఆర్డర్ పెట్టి చూడండి. మనకి రీజనబుల్ ప్రైజెస్‌లోనే 150 నుంచి మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. 150 నుంచి 200, 300, 400 మనకు అలాగా 2 కప్స్ అనేవి మనకిస్తారు. అవి అయితే మాత్రం మనకి 1 కప్పు అంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసే ముందు వేడి నీళ్ళతో బాగా వాష్ చేసి బాగా 1 అవర్ లేదా 2 అవర్స్ గాలి ఆడేటట్టు ఆరబెట్టి, లేదు అనుకుంటే ఎండలోనైనా సరే ఆరబెట్టిన తర్వాత మనం ఇది యూజ్ చేసుకుంటే కనుక చాలా మంచిది. అలాగే కొత్తవి కాబట్టి అలాగే
మనం యూజ్ చేసిన తర్వాత కూడా ఇది వేడి నీళ్ళతో వాష్ చేసేసుకొని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే గనక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ అలాంటివి ఏవి ఉండవు. మనకి మెయిన్ క్యాంపులు వెళ్ళాలన్నా, ఇంట్లో ప్యాడ్స్ మార్చుకునే ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ మెన్స్ట్రుయల్ కప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతది. నాకు కూడా చాలా బాగా ఉపయోగపడింది. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా తెలిస్తే గనక లైక్ చేయండి. ఒకవేళ తెలియలేని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.